ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే కుంభరాశి వారు 100 కేజీల స్వీట్లు అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మీరు అతిపెద్ద శుభవార్తను త్వరలో వినపోతున్నారు. విషయం తెలుసుకోకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా బాధపడతారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినపోతున్నారు, మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కానీ శత్రువుల సంఖ్య మాత్రం వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరిని ప్రేమించేవారు, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని నచ్చి వీరితో చాలా అభిమానంగా ఉండేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ వీరిని ద్వేషిస్తూ ఉంటారు. వీరి ముందు ఒకలాగా, వీరి వెనకాల ఒకలాగా నటిస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు రావాలని కోరుకుంటూ ఉంటారు. సమస్యలు సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి కుళ్ళును, అసూయను వీరిపైన కనబరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు వీరి యొక్క జీవితంలో వీరి చుట్టుపక్కనే ఉంటారు. పనిచేసే చోట కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి యొక్క కనుదృష్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ యొక్క నరదృష్టి కారణంగా జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇదివరకు మీ యొక్క లైఫ్లో చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించడానికి కారణం కూడా ఇదే. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏది సాధించాలి అనుకున్నా కానీ జాప్యం జరగటం, మీ యొక్క జీవితంలో మానసిక ప్రశాంతత లేకపోవటం, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం, ఇటువంటి అనేక రకాల అంశాల కారణంగా మీరు జీవితాన్ని దుర్భరంగా గడుపుతూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో సుఖపడే రోజులు ఇక మాకు ఉంటాయా అని పెద్ద ప్రశ్న మీకు తలెత్తుతుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. స్వీట్లు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు. కెరియర్ కి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కారణంగా అవకాశం మీకు రావటం లేదు. ఓసారి డబ్బుకు సంబంధించిన సమస్య తలెత్తితే మరొకసారి మీకు అవకాశం రాకపోవటం, వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తటం, ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో మీరు ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా మీరు రిజెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే అతి త్వరలో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద లక్ష్యం అనే చెప్పుకోవాలి. ఆ లక్ష్యాన్ని మీరు రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కళ, అలాగే మీ తల్లిదండ్రుల కళను మీరు సాకారం చేయబోతున్నారు. మీరు అనుకున్నది సాధించబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలనైతే అందించబోతుంది. మరికొంతమంది స్వదేశంలోనే మంచి ఆఫర్ రావాలని ఎదురుచూస్తూ ఉంటారు. అంటే చదువు పూర్తి చేసి చక్కటి ఉద్యోగ అవకాశం వారికి దొరకాలని ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా మీరు ఆశించిన అవకాశం మీకు రాబోతుంది. ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ అవకాశం ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయింది. ఈ కారణంగా మీరు ఎన్నో రోజులుగా మానసికంగా కృంగిపోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు ఇబ్బందులు కూడా పడుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకుంటారు. కెరియర్ కి సంబంధించి అవకాశం, పొజిషన్ విషయంలో కావచ్చు, ప్యాకేజ్ విషయంలో కావచ్చు, మీరు ఏ అంశాల్లో కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి లేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. కానీ మీ ఇంటికి దూరంలో ఈ అవకాశం ఉండొచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే మీరు కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. శుభదాయకమైన ఫలితాలు లభిస్తాయి. మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేతులా జారవిడుచుకుంటే తర్వాత బాధపడాల్సిన పరిస్థితులు మీకు ఉంటాయి. కాబట్టి కుంభరాశివారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులు ఉన్నారో మీకు చక్కటి గైడెన్స్ లభిస్తుంది.
అలాగే రెట్టించిన ఉత్సాహంతో మీరు మీ యొక్క చదువును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో అలజడితో మీ యొక్క మనస్సు అనేది ఉండేది. అంటే చదువుపై ఆసక్తి లేకపోవటం, అలాగే ఈ ఉద్యోగం మీకు వస్తుందా లేదా ఈ యొక్క అవకాశం మీకు వస్తుందా లేదా అని నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉండేది. కానీ ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పును చూస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తాము అనే పట్టుదల కూడా మీలో పెరుగుతుంది. ఈ యొక్క పట్టుదల కారణంగా అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా అతి త్వరలో మీరు అందిపుచ్చుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి, మీ యొక్క కోచ్ల నుండి మీకు చక్కటి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారు కన్న కలల్ని నిజం చేసుకునే అవకాశాలు కూడా వారి ముందుకు వస్తాయి. ఈ విధంగా మీరు ఎటువంటి కెరియర్ అవకాశాల కోసం, అలాగే ఎటువంటి విదేశీ వ్యాపార అవకాశాల కోసం, ఎటువంటి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా, ఏ విధంగా మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారైనా సరే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే స్వీట్లనైతే ఆర్డర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఆ యొక్క స్వీట్లను 10 మందికి పంచిపెట్టి మీ యొక్క ఆనందాన్ని వారితో పంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారికి అతి త్వరలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ముందుకు కొన్ని సంబంధాలు వచ్చినా కానీ అన్ని విధాలుగా మీకు నచ్చలేదు. కాబట్టి మీరు రిజెక్ట్ చేస్తూ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. అటువంటి వారికి మీ ముందుకు వచ్చే సంబంధం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి ఖచ్చితంగా రాబోతున్నారు. ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలైతే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు వృత్తి జీవితం విషయంలో కావచ్చు, లేదా కెరియర్ కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కనిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకుంటున్న వారైనా, ఎటువంటి ఉద్యోగాలు, ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటున్న వారైనా సరే మరొక ఆదాయ మార్గం మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా ఇది వరకు డబ్బు సంపాదిస్తున్న వారికి మరొక ఆదాయ మార్గం వారి యొక్క జీవనానికి తోడయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కెరియర్ కి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక చక్కటి అతిపెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా అదృష్టం అనేది అందరికీ తలుపు తట్టదు. అది లక్కుంటేనే తప్ప మన చేతికి రాదు. ఎంత కష్టపడినా సరే మనం చేసిన పాప కర్మను బట్టే మనకి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి. కొంతమంది చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా అక్కడే ఉంటారు తప్ప ముందుకు వెళ్ళలేరు. కొంతమంది ఏ పని చేయకుండానే, అంటే ఈజీగా ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. నేనేమో కష్టపడుతున్నాను, వాడికేమో ఈజీగా డబ్బు వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటూనే ఉంటారు కదా. అది కూడా మన రాతను బట్టి, మన కర్మ ఫలాలు బట్టి జరుగుతుంది. పూర్వజన్మ కర్మ ఫలాలు బట్టి అదృష్టం అనేది మనకి కలుగుతుంది. అదే విధంగా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో పెద్ద శుభవార్త అయితే వారు వినబోతున్నారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కుంభరాశి వారి జీవితంలో ఆ శుభవార్త ఏంటి? మరి అది మిస్ అయితే మీరు దురదృష్టవంతులని చెప్పవచ్చు. మరి ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకున్నారు కాబట్టి ఆ వీడియోలో చెప్పిన విధంగా తప్పకుండా మీరు కుంభరాశి వారు మీ అదృష్టం ఏంటో, రాబోయే రోజుల్లో ఆ అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఏం చేయాలో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.